హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచితా వరల్. ఈరోజు శనగపప్పుతో కనుక గోంగూర పులుసు కర్రీని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా ఈ పులుసు కూర అయితే తింటూ ఉంటే తినాలనిపించేది. దీంట్లో మనం పప్పు కూడా ఒక పెద్ద బౌల్ వేసుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ట్రై చేస్తే దీనికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకుందాము. ఆ తర్వాత దీంట్లో ఆవాలు వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. ఒక 7-8 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని పీసులు వేసుకుందాం. ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాము, చాలా కొంతనే మనం కారం వేసుకున్నాము లాస్ట్లో. ఇవి కూడా బాగా ఫ్రై కానిద్దాము. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందాము. ఆ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాము. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. శనగపప్పును ఒక పావు గంట సేపు ముందుగా నానబెట్టి ఉంచుకుందామండి. ఆ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి దీంట్లో వేసుకుందాము. ఈ కర్రీకి మనం ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి శనగపప్పుని. ఇలా కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న గోంగూరను కట్ చేసుకొని మంచి దగ్గరికి నీళ్ళు లేకుండా వడబెట్టుకున్న గోంగూరను వేసుకొని కూడా కలుపుదాం. ఇది ఉడికిన తర్వాత కొంచెం అయిందండి. క్వాంటిటీ చూడటానికి మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది గోంగూర. ఇలా కొంచెం ఉడుకుతూ ఉంటే చూసుకుంటూ కలుపుకోవాలి దగ్గరికి అయినాక. ఇలా ఈ పప్పు ఉడకడం కోసం మళ్ళీ గోంగూర కూడా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముదురు గోంగూర అయితే వాటర్ ఎక్కువ పోసుకోవాలండి. అదే లేత గోంగూర అనుకోండి, దాంట్లోనే వాటర్ ఉంటే కడన అదే వాటర్తో ఉడికిపోతాయి. ఇది మాత్రం ముదురుగానే ఉంది గోంగూర, అందుకోసం మనం గ్లాస్ అన్ని వాటర్ అన్నీ అయితే పోద్దాం. దీంట్లో కొంచెం ఇదంతా ఉడికినట్టు అయిన తర్వాత ఈ గ్రీన్ కలర్ అంతా పోయిన తర్వాత దీంట్లో వాటర్ పోసుకుందాము. ఆ తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేద్దాము. ఇలా ఈవెన్ కలుపుకుందాం సాల్ట్నంతా. కొంచెం అట్లా ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత దీంట్లో వాటర్ పోసేసుకుందాం. కర్రీలో వాటర్ తగ్గిన దాన్ని బట్టి కూడా ఇంకొంచెం పోసుకోవాల్సి వస్తుందండి. చూసుకుంటూ పోసుకోవాలి. పప్పు ఉడికే వరకు కొంచెం గ్రేవీగా కూర ఉండే విధంగా కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. క్యాప్ పెట్టుకుందాము. ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఇంకా కొంచెం ఉడకాలండి. దీన్ని గోంగూర కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకుందాం. అదేవిధంగా పప్పులు వేసినాం కదా, అవి కూడా కొంచెం ఉడకాలి. ఇలా ఉడికిపోయింది కర్రీ. దీంట్లో కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది కదా, కొంచెం కారం వేసుకున్నాము. మనం తీసుకునే మిర్చిని బట్టి చూసుకొని వేసుకోవాలి కారాన్ని. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచుకుందాం. అయిపోయిందండి, కర్రీ అంతా రెడీ అయింది. టేస్టీ శనగపప్పు గోంగూర పులుసు రెడీ.